మన రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న మన జనసేన నాయకులందరికీ నా నమస్కారం. అట్లాగే ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులందరూ కూడా నమస్కారం. అట్లాగే వేరే నాయకులు కూడా నా నమస్కారం. ఇది ముఖ్యంగా నేను రేపు నెక్స్ట్ మంత్ రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీ ఎలక్షన్ సంబంధించిన మీటింగు. వీటిలో ఇప్పుడు మన నాయకులు ఎవరైతే జిల్లాల్లో ఉన్నారో వారు అందరూ కూడా మరి జెడ్పీటీసీగా కానీ అవకాశం ఉన్న చోట జెడ్పీటీసీగా అవకాశం ఎంపీటీసీగా పోటీ చేయడానికి సన్నద్ధం కావాలి. ఎప్పుడైతే మనం లోకల్ గా ఎప్పుడైతే పట్టు సాధిస్తామో అట్లాగే పార్టీ కూడా బలం పెరుగుతూ ఉంటుంది. మనం మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో కానీ కార్పొరేషన్ ఎలక్షన్ లో మనం పోటీ చేయబట్టి ఈ రోజు మరి మన పార్టీకి ఇంత ఉత్సాహం వచ్చింది. మరి అట్లాగే కేడర్ తయారవుతుంది. అట్లాగే మనకు వచ్చిన నాయకుల్లో వాళ్ళు పోటీ చేస్తూ అట్లాగే మరి పక్కన మన ఎంపీ ఇంకా 10 మంది కావాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా తయారు చేయడానికి ఇప్పటి నుంచే సన్నద్ధం మొదలు పెట్టాలి. మనంతా మీరు నిలబడటం కాకుండా ఇంకా నిలబడేటోళ్ళని కూడా తయారు చేయటం, అక్కడ రిజర్వేషన్లు బట్టి అక్కడ మరి ఉమెన్స్ రిజర్వేషన్ ఉంటే ఉమెన్స్ వీరమాలను తయారు చేయటం, అట్లాగే మరి రకరకాల రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎస్సీ బీసీ మహిళలు ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన జనరల్ గా ముందు నుంచే ఊహాగానాలు ఉంటాయి కాబట్టి ఆ దిశలో అన్ని చోట్ల కూడా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. కాబట్టి ఈ రోజు నుంచే ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ మరి మీరు ఏ సలహా కావాలన్నా రాష్ట్ర నాయకత్వానికి ఫోన్ చేసి వారి దగ్గర నుంచి సలహా తీసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈసారి మనం మున్సిపల్ ఎలక్షన్ లో కానీ కార్పొరేషన్ 339 మందిని మనం పోటీ నిలబెట్టగలిగాం. ఈసారి ఎంపీటీసీ జెడ్పీటీసీలో అత్యధికంగా మనం నిలబెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనకు ఎవరినైతే మన క్యాండిడేట్స్ కి నిలబెట్టి ఓట్లు ఎన్ని వస్తాయనే తర్వాత సంగతి చూస్తే క్యాడర్ నిలబడతాం. క్యాడర్ తయారవుతుంది. ఇవాళ ఒక స్టార్ట్ అంటూ చేస్తే ఆటోమేటిక్ గా అతను ఈ ఎలక్షన్స్ కాకుండా నెక్స్ట్ ఎలక్షన్ ఖచ్చితంగా ప్రజల్లోకి ఇప్పుడు వెళ్ళడంతో నెక్స్ట్ ఒక 5 పని చేసుకుంటే ఖచ్చితంగా మంచి లీడర్ అవడానికి అవకాశం ఉంటుంది. స్థానిక సమస్యల పట్ల పోరాటం చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఒక జడ్పీసీ గారు ఎంపీటీసీ గారు పోటీ చేసినట్లయితే గెలిచినా గెలవకపోయినా కంటెస్టెడ్, ఓడిపోతే కంటెస్టెడ్ కాబట్టి నాయకుడే, 100 మంది ఓట్లు వేసినా నాయకుడే. కాబట్టి ఆ నాయకత్వం ఎప్పుడైతే ముద్రపడంతో ఖచ్చితంగా ప్రజల్లో పనిచేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రజల్లో కూడా గుర్తింపు దొరుకుతుంది. ఆ గుర్తింపు దొరికినప్పుడు మనం పనిచేసుకుంటూ పోతే పార్టీ కూడా అభివృద్ధి చెందుతుంది. చాలా మంది మన పార్టీలో చేరడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ దిశగా మీరు అందరూ ఈ రోజు నుంచే ప్రయత్నం చేస్తూ ఈ రోజు నుంచే ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి. మీకు మీరే, ఇంకోళ్ళు ఎవరికి చెప్పరు. మీకు మీరు తయారు చేసుకుంటూ మీరు ఉన్న జిల్లాల్లో అక్కడ ఉన్న మన నాయకత్వం ఎవరైతే అవుతుందో 10 మంది జిల్లా నాయకులు ఎవరైతే ఉన్నారో కూర్చొని డిస్కస్ చేసుకుని ఎక్కడెక్కడ ఎవరున్నారో చాలా మంది మరి యువత చాలా మంది పోటీ చేయడానికి మరి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు మనం ముందుకు పార్టీలో తీసుకురావాలి. ఆ పని మనం చేపట్టాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ పార్టీ మరి అందరూ కూడా ఆ దిశలో ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూ అట్లాగే మనకి మరి చేరికల కమిటీ వేయటం జరిగింది. మరి ఒక 2 నెలల్లో మన రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో కూడా నాయకత్వం డెవలప్ చేయాలి. కొత్త నాయకత్వం తీసుకురావాలి. కొత్త నాయకత్వం తీసుకురావాలంటే మీకు 7 ఎవరు తీసుకురావాలి, మీరే తీసుకురాగలగాలి. అక్కడ లోకల్ గా ఎవరు ఐడెంటిఫై చేయగలిగింది మీరు ఫలానా అతను ఉన్నాడు ఐడెంటిఫై చేస్తే జిల్లా నాయకత్వాన్ని పనిచేస్తాడు, పార్లమెంట్ నాయకత్వాన్ని పనిచేస్తాడు. ఇట్లా మీరు ఐడెంటిఫై చేసి అతను దగ్గరికి ఏమన్నా ఒకసారి ఏదైనా ఇంట్రెస్ట్ ఉందని తెలియజేస్తే నేను వచ్చి మాట్లాడతాం వచ్చి మాట్లాడి అలా ఇప్పుడు మాట్లాడే వల్ల ప్రతి ఒక్కరు చేస్తాడు అనుకోవద్దు. 10 మందితో మాట్లాడితే ఒకరు చేస్తే సంతోషం. కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేయండి. మనకి రాష్ట్రం అంతా నాయకత్వం డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. నాయకత్వం ఎప్పుడైతే డెవలప్ చేస్తే ఆటోమేటిక్ కార్యకర్తలు వందలాది మంది చేస్తూ ఉంటారు. కాబట్టి పార్టీ బలోపేతం. ఎందుకంటే వాళ్ళ మన పార్టీ సామాన్యమైన పార్టీ కాదు. వాళ్ళు 1,00,000 మంది వాళ్ళ మెంబర్షిప్ ఉన్నారు. 1,00,000 మంది మెంబర్షిప్ ఉంది. మన మెంబర్షిప్ ఫ్రీ కాదు, 400 రూపాయలు. మీ అందరికీ తెలుసు. మనం 400 రూపాయలు కట్టి మన మెంబర్షిప్ చేసుకుంటున్నాడు అంటే మరి ఎంత ఇంట్రెస్ట్ ఉండబట్టి. కాబట్టి మన 1,00,000 మంది నాయకత్వం ఉన్నప్పుడు, మన మెంబర్షిప్ ఉన్నప్పుడు బ్రహ్మాండమైన నాయకత్వం తయారయ్యే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేస్తూ ఏదైనా సలహా సంప్రదింపులు కావాల్సినప్పుడు రాష్ట్ర నాయకత్వానికి చంద్రబాబు గారు అందరూ కూడా ఫోన్ చేసి
మీకు ఎవరైతే అందుబాటులో ఉంటే వాళ్ళ ఫోన్ చేసి సలహాలు చేసుకుంటూ కాస్త నాయకత్వం డెవలప్ చేస్తే బాగుంటుంది తెలియజేస్తూ నాకు ఈ అవకాశం అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ